వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా. ఇది పవన్ కళ్యాణ్ గారికి సినిమాలో డైలాగ్ అయింది. కానీ నిజ జీవితంలో కూడా ఆయన ట్రెండ్ సెట్టర్ అని నిరూపించుకుంటా ఉన్నాడు. సో ఆయన ట్రెండ్ ఫాలో అవ్వటం లేదు, ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అది సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా. సో ఇప్పుడు మీరు చూస్తే పవన్ కొత్త ట్రెండ్ అఫీషియల్ లుక్లో సేనాని. సో ఈ మధ్యకాలంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త లుక్లో కనపడతా ఉన్నారు. సో ఒకసారి కనుక మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే, ట్రెండ్ సెట్టర్గా పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాల్లో పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైనటువంటి స్టార్డము, భారీగా అభిమానులు. సినిమాలో ట్రెండ్స్ మారినట్టే రాజకీయాలను కొత్త ట్రెండ్స్ తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయనకి విశేషమైనటువంటి అభిమానులు ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలని కాదు, భారతదేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయన అభిమానిస్తూ ఉంటారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా తన సినిమాల్లో తనదైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటారనమాట. అంటే ఆయన ప్రతి సినిమా ఆయన అభిమానించే వాళ్ళందరికీ కూడా ఆ సినిమా జీవితాంతం గుర్తుండిపోయేటువంటి అంశం. ప్రతి సినిమాలో ఆయన వేసినటువంటి క్యారెక్టరు నిజ జీవితంలో ఎంతోమంది యొక్క జీవన శైలిని తెలుపుతుందని చెప్పాలి. సో ఇప్పుడు ఆయన సినిమాలోనే కాదు, రాజకీయాల్లో కూడా ఒక ట్రెండ్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో విజయం ఆయనకి అంత సులభంగా రాలేదు. ఎందుకంటే 2014 ముందు పార్టీ పెట్టారు. 2014లో బీజేపీకి మద్దతు ఇచ్చారు. సో బీజేపీ టీడీపీ కలిసి ఉన్నాయి. సో టీడీపీ బీజేపీ విజయాన్ని కృషి చేశారు. ఆ తర్వాత 2017 ఆ ప్రాంతంలో టీడీపీ నుంచి బయటకు వచ్చారు. 2019లో సొంతంగా పోటీ చేశారు. మరి బీఎస్పీ అదేవిధంగా సిపిఎస్ సిపిఎంతో పొత్తు పెట్టుకొని. కానీ ఆయన 2019లో ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూడాల్సిన పరిస్థితి. కేవలం ఒక్క స్థానానికి మాత్రమే అప్పట్లో జనసేన పరిమితమైంది. 2 చోట్ల తాను కూడా అతి తక్కువ ఓట్లతో ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి. కొంతమంది రాజకీయ నాయకులు కుట్రలు కుయుక్తులతోటి ఆయన్ని ఓడించినటువంటి పరిస్థితి. సో ఎన్నో అవమానాలు పడ్డారు. ఆ అవమానాల తర్వాత తాను ఒక్కొక్క అవమానాన్ని ఒక్కొక్క పాఠంగా నేర్చుకొని అనుభవంగా మలుచుకొని ముందుకు కదిలాడు. 2024 ఎన్నికల్లో మరి తనతో పాటు కూటమి భారీ విజయం దిశగా ముందుకు వెళ్ళటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ముందే చెప్పారు, టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నాయి, బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నా అని ఆయన చెప్పారు. చెప్పినట్టే జరిగింది. అప్పటి వరకు టీడీపీకి బీజేపీకి చాలా గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్ని ఆయనే మరి ఫిల్ చేశారు. ఆ తర్వాత 3 పార్టీలు కలిసి 164 స్థానాలు సాధించి అప్పుడు బలంగా ఉన్నటువంటి వైకాపాకి ప్రతిపక్షం కూడా రాకుండా చేశాయి. అంటే రాజకీయాల్లో ఆయనకి విజయం అంత ఈజీగా రాలేదన్నమాట. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఆరోపణలు అవన్నీ పడిన తర్వాత మాత్రమే విజయం ఆయన వరించింది. ఆయన అప్పట్లో ఒక సినిమా ఉంటుంది. సినిమాలో పాట, నారాజు కాకుర మా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, మన రోజులు మనకున్నవిరో అన్నయ్య అని. ఆ సినిమా పాటలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భావం ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది అని. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పాట పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది ఆయన వీడియోలతోటి. ఎందుకంటే ఆ పాటలోని అర్థం ఏంటి, మనకంటూ ఒక రోజు వస్తుంది, మన రోజులు మనకున్నవి అని. 2009 ప్రజారాజ్యం ఫెయిల్ అయింది. మరి అప్పట్లో మెగా అభిమానులందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి నిరుత్సాహానికి గురయ్యారు. 2014 మరి ఆయన పార్టీ పెట్టారు, పోటీ చేయలేదు. 2019 జనసేన ఫెయిల్ అయింది. 2024లో ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మెగా కుటుంబానికి ఒక గౌరవం, మరి దేశ రాజకీయాల్లో ఒక గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితి. అంటే 2009 నుంచి ఫైట్ చేస్తే దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబానికి ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక హోదా వచ్చింది. సో అందుకనే మన రోజులు మనకున్నవిరో అన్నయ్య అనేటువంటి ఆ పాట యొక్క ప్రధానమైనటువంటి అర్థం, మన రోజులు మనకున్నవి, ఏదో ఒక రోజు మనకి ఒక టైం వస్తుందని. అంటే ఆయన సినిమాల్లో చెప్పిన విధంగానే అన్నీ జరుగుతూ వచ్చాయి. అందుకనే ఆయన ట్రెండ్ సెట్టర్ అంటాం అనమాట. ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సెట్టర్ అని. ఇక మొదట రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన కుర్తా ఫైజ్మా సాధారణ దుస్తుల్లో కనిపించారు. ఆ తర్వాత చూస్తే 2019 ఆ ఎన్నికల సమయంలో గడ్డం, రఫ్ హెయిర్ స్టైల్తో సంప్రదాయ నాయకుడిగా ఉన్న పవన్ ఇప్పుడు మాత్రం క్యాజువల్ ప్యాంటు షర్టుతో అఫీషియల్ లుక్లో కనిపిస్తూ ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చూడొచ్చు, ఫస్ట్ ఆయన కుర్తా ఫైజ్మా సాంప్రదాయ దుస్తులు,
ఆ తర్వాత కుర్తా ఫైజ్మాతో పాటు గడ్డం విపరీతంగా పెంచారు. ఆ తర్వాత ఇప్పుడు ఒక అఫీషియల్ లుక్ తోటి ఆయన ప్రస్తుతం కనిపిస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. సో, ఒక యంగ్ హీరోలాగా ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కనపడతా ఉన్నారు. అయితే క్యాబినెట్ మీటింగులు, ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా అదే స్టైల్‌లో హాజరవుతా ఉన్నారు. ప్రజలకి కొత్తగా కనిపిస్తా ఉన్నారనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హెయిర్ స్టైల్ చూస్తే సో, ఆయన త్వరలో ఒక సినిమా మొదలు పెట్టబోతా ఉన్నారు. సినిమా చేయబోతున్నారు అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. సో, ఆ సినిమాకి సంబంధించిన హెయిర్ స్టైల్ ఏమో అదేనటువంటి ఒక చర్చ. అంటే తను ఏ దుస్తులు వేసుకున్నా, తను ఏ స్టైల్ మార్చినా దాని మీద ఆయన అభిమానులు, అదేవిధంగా సినిమా ప్రేక్షకులు గానీ, లేకపోతే సాధారణ పబ్లిక్ గానీ చర్చించుకునేటువంటి ఒక అంశం క్లియర్‌గా మనం చూడొచ్చు. ఎందుకంటే అందుకని ఆయన ట్రెండ్ సెట్టర్. ఏది చేసినా ఒక చర్చ నడుస్తుంది ఆయన మీద. ఇక పవన్ కళ్యాణ్‌కు హీరోగా, నాయకుడిగా కూడా పెద్ద క్రేజ్ ఉంది. ఆయన్ని హీరోగా చూస్తారు, నాయకుడిగా చూస్తారు. ఒక పర్సన్‌ని 2 రోల్స్‌లో చూడటం అంటే అది చాలా అరుదుగా ఉంటుంది. అప్పట్లో ఎన్టీ రామారావు గారిని చూసేవారు. ఆయన ముఖ్యమంత్రిగా, హీరోగా. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా, సినిమా హీరోగా. సో, ఒక బలమైన చరిష్మాటిక్ పొలిటీషియన్‌గా, అదేవిధంగా ఒక మంచి స్టార్ హీరోగా 2 ఫేజుల్లో ఆయనకు ఒక క్రేజ్ అయితే ఉందని చెప్పాలి. ఇంకా జన సైనికులకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది ఆయన అఫీషియల్ లుక్. ప్రత్యర్థులకు పవన్ మార్పులు నచ్చకపోవచ్చు, కానీ అభిమానులకు మాత్రం ప్రతి కొత్త లుక్ ఒక పండుగ లాంటిదే. సినిమాల్లో స్టైల్ ఐకాన్గా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ తనకంటూ ఒక స్టైల్, సిగ్నేచర్ ఇమేజ్ సృష్టిస్తూ ఉన్నారు. సినిమాల్లో ఆయన స్టైల్ ఐకాన్, కానీ రాజకీయాల్లో కూడా అంతే. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో, మంత్రుల్లో, క్యాబినెట్లో, లేకపోతే పార్టీ అధినేతల్లో ఈ తరహా స్టైల్‌గా ఉండేటువంటి పొలిటీషియన్ అయితే భారతదేశంలోనే లేరని చెప్పాలి. కాబట్టే దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి ఆయన సినిమా షూటింగ్‌లప్పుడు ఈ తరహా స్టైల్‌లో ఉంటే దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆయన పబ్లిక్ మీటింగులకి, అదేవిధంగా క్యాబినెట్ మీటింగులకి ఇదే లుక్‌తో వస్తున్నారు. ఒక ఫార్మల్ లుక్ అని చెప్పొచ్చు. ఆ స్టైల్ గాని, ఆ లుక్ గాని. ఇది కేవలం దుస్తుల మార్పు కాదు, కొత్త తరం నాయకత్వానికి ఒక సంకేతం. సినిమాలోనే కాదు, రాజకీయాలను ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతున్నారు. జెన్ జెడ్ యువత గురించి మాట్లాడుతున్నారు. యువరక్తం గురించి మాట్లాడుతున్నారు. తనకి డబ్బున్న నాయకులొద్దు, దమ్మున్న యువత కావాలి అన్నారు. సో, రాజకీయాల్లో యువత ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందనేది పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే యువతతోటే జనసేన పార్టీ పెద్ద ఎత్తున యువతతో నిండిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది ఒక జనసేనకు మాత్రమే సాధ్యమవుతుంది. మిగతా ప్రతి రాజకీయ పార్టీలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు ఉంటారు. సో, కాకలు తీరిన రాజకీయ యోధులు ఉంటారు. కానీ ఈ పార్టీలో మాత్రం దాదాపు మెజారిటీ కార్యకర్తలందరూ కూడా యువరక్తంతో నిండి ఉంటారనమాట, యువత ఉంటారు. సో, కాబట్టి యువతని ఇంకా ఎక్కువగా ఆకర్షించేందుకు కొత్తగా వస్తున్నటువంటి యువత కొత్తగా ఓటుకొచ్చి మరి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి యువతకి ఒక యంగ్ లీడర్ తానున్నాను, సో తన పార్టీ యంగ్స్టర్స్ పార్టీ, తన పార్టీలోకి రండి అని చెప్పి వారిని ఆహ్వానించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ తరహా ఒక యంగ్స్టర్ లుక్లో ఉన్నారనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా పవన్ కొత్త ట్రెండ్ అఫీషియల్ లుక్లో అద్దరగొడుతున్నారని చెప్పొచ్చు.